అయ్యా నీ మాటలు మా దగ్గరకు వస్తున్నప్పుడు అయా వాటిని విని ప్రభా వాటిని అంగీకరించే వారముగా అయా మా యొక్క స్థితిని మేము ఒప్పుకొని ప్రభా అయా విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభా అయా నీకు బహు దగ్గరగా అయ్యే జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి స్వామి. అయా నీ మాటలు మా దగ్గరికి వస్తున్నప్పుడు నాయన ఏ ఒక్కరు ప్రభు వ్యసన పడకుండా అయా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నైనా మంచి మనస్సుని మాటలు తీసుకునిలాగున అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా ఈ యొక్క కోడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని చుండగా అయ్యా ప్రార్థన మొదలుకొని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించండి స్వామి. అయ్యా పాటలు పాడుతున్న నీ బిడ్డలకు మంచి స్వరం మీరు అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డలు పాటలు పాడుతున్నప్పుడు సంగమంతయు కూడా ఏక మనసుతోనైనా నిన్ను ఆరాధించుటకు కృప చూపించండి ప్రభా. అయ్యా ఆరాధన క్రమంలో తోడుగా ఉండండి. అయినా నీ దాసులు ప్రభు నీ పక్షముగా నిలబడి మాట్లాడుచుండగా అయ్యా నీ దాసులు మీరు బలపరచండి. మా సంగమునకునైనా ఏ మాటలు అయితే అవసరమో అయ్యా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి. అయ్యా ప్రతి ఒక్కరిని నీ మాటలు హృదయంలో నింపుకొని ప్రభు వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా గడవబోయే దినాల్లో ప్రభు ఏ విధంగా మేము నడుచుకోవాలో అయ్యా నీ కనుదృష్టి చేతులు ఏ విధంగా మేము నిందారహితులుగా ఉండాలో అయ్యా మీరు మాకు నేర్పించి నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపమని ఈ చిన్న ప్రార్థన పాసందికి చేర్చుకోమని నజరుని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 125 పాట పాడుకుందాం. కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 125 పాట పాడుకుందాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి,
దూతలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా యెహోవాను స్తుతించుడి. అలలవలే సేవకులు లేచి స్తుతించుడి. దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా.
పౌరము మనసయ్యా, నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 597 పాడుకుందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీ
సాంగ్ నెంబర్ 16 పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా
ఆరాధన పాట పాడుకుందాం. చివరి చరణ పాడేటప్పుడు అంత లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 137. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబుల్ పంపలేదు. పామరులమని ప్రత్యుపకారం ప్రతిఫలంబుల్ పంపలేదు. భూమి కన్నా ఆకాశమందున
జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృప నిలిచియుండును. యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మంచిదండి. ఆరాధన క్రమముగా కీర్తనల గ్రంథము 150 అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 150 అధ్యాయము మన మధ్యలో ఉన్న సహోదరులు సుధీర్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఆఖరి వచనం అందరం కలిపి చెప్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 150వ కీర్తన చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అనుషా గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా సమయం ఆమెకు అప్పగిస్తూ ఉన్నాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము
దేవుని స్తోత్రములు. తిరిగి ఉదయకాల సమయంలో మరలా మనం అందరం కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చే కృపను మనకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ 2025 సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. మీరెవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే చెప్పమని నేను చెప్పాను. ఈరోజు సమయం లేదు కాబట్టి తిరిగి 31వ తారీఖు మీకు ఇవ్వబడుతుంది. ఈ విషయాలు గమనించండి. మంచిది. ఈరోజు నేను కూర్చొని లెక్క పెడతా ఉంటే మొత్తం 24 మంది రాలేదు. మన వాళ్ళందరూ ఊర్లో వెళ్ళారు. క్రిస్మస్ సందడి ఇంకా మన వాళ్ళకి అవ్వలేదు. తిరిగి మనం అందరం 31వ తారీఖు నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా అన్నట్టు చాలా మంచిది, సంతోషం. ఈరోజు మీతో పంచుకోవాలని నేను అనుకున్న అంశం 103వ కీర్తనను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ సిద్ధపడి ఉన్నాను. ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. వీళ్ళరా గమనించండి. ఈ కీర్తన అంతా కూడా ఒక పాటలో చెప్పమంటే హల్లెలూయా అంటే సరిపోద్ది, అంతే. హల్లెలూయా అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రభువుని స్తుతించండి. మన సావాసంలో హల్లెలూయాలు చెప్పం, తక్కువ, బాగా తక్కువ. హల్లెలూయా చెప్పడం అనేటువంటిది పెద్ద నేరమేం కాదు, అదేమి అపవిత్రమైన పదమేం కాదు. దైవజనులు అంటారు మనం అప్పుడప్పుడు పెంతెకొస్తోళ్ళం అవ్వాలంటాడు. ఎందుకంటే మనం కూడా హల్లెలూయా చెప్పాలి అని. అందరం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. హల్లెలూయా అనగా ప్రభువుని స్తుతించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 22 లెటర్స్ ఉంటాయి, పదాలు, ఆల్ఫాబెట్స్. ఈ కీర్తనకు కూడా 22 వచనాలు ఉంటాయి. హీబ్రూ యొక్క ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి అంటారు దాన్ని. హెబ్రీలు యొక్క అక్షరమాల ఏంటంటే ప్రభుని స్తుతించడమే. 92వ అధ్యాయంలో యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తుతించడం మంచిది, మంచిది. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించడం కష్టంగా ఉంటే వినండి, వింటున్నారా? దేవుణ్ణి స్తుతించడం మీకు కష్టంగా ఉంటే మీరు ఈ కీర్తనను గట్టిగా చదివేస్తే దేవుని స్తుతించినట్లే. ఈ 103వ కీర్తనని మీరు చక్కగా చదివితే ప్రభువుని స్తుతించినట్లు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన స్తుతించడానికి ఉపయోగపడేటువంటి కీర్తన. కృపలను జ్ఞాపకం చేస్తూ, కృపలను గురించి భక్తుడు ఆలోచన చేస్తూ, ఆయన కళ్ళ ముందు దేవుని యొక్క కృపలు కదలాడుతూ ఉన్నాయి. దేవుడు తనను ఎంత ఆశీర్వదించాడో, ఎన్ని మేళ్లు చేశాడో,
వాటన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనాకారుడు ఈ మాటలు దేవుని సన్నిధిలో చెప్తూ వస్తున్నాడు. మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు అనేక రీతులుగా సహాయపడుతూ మేలు చేస్తూ వచ్చారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటికీ మనం ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి స్తుతి చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన కార్యాలు, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళు, మన ఎడల ఆయన చూపినటువంటి మంచితనం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని స్తుతించాలి. అంటాడు ప్రారంభము నుంచి చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియులరా, ఈ మాటలు మనం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి, తిరిగి మీ పాసనిధిలోకి వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచి తిరిగి మీ మాటల దగ్గరికి మేము వచ్చుచుండగా మా హృదయమంతయు కూడా ప్రభువా మీ మాటల చేత నింపబడి మా పట్ల మీరు చేసిన మేళ్లను మేము తలంచుకొని మా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతించువారిగా, మిమ్మల్ని గణపరచువారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ సహాయమును కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, నేను బలహీనుడను, నేను వట్టివాడును, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు, శుభములు మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడుతూ వచ్చారు. ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా దేవుడు కృప చూపిస్తూనే వచ్చాడు. దేవుని మంచితనము ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. దేవుడు మన పట్ల ఎంత దయ కలిగి ఉంటాడో, ఆయన మనస్సును మన పట్ల ఎలా చూపిస్తూ ఉంటాడో, వాటన్నిటిని మనం తలుచుకున్నప్పుడు మనం ఆయనను స్తుతించకుండా ఉండలేం. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా ఎవరికి చెప్తున్నాడు అంటే, నా మనసా ఆయన చేసినటువంటి దాన్ని స్తుతించు, తలుచుకొని కీర్తించు, ఆయన గణపరచు. దేవుడు మన ఎడల చేసిన వాటిని మనం తలంచుకొని మనం ఆయన స్తుతించడం మనకి ఎంతో మంచిది. చాలాసార్లు మనము దేవుని స్తుతించం, చాలాసార్లు మనం దేవుని గణపరచం, దేవునికి ప్రార్థన చెయ్యం, దేవునికి వందనాలు చెప్పం, థ్యాంక్స్ చెప్పం. ఏదో మేము సంపాదించుకున్నాం, ఏదో మేము చేసుకున్నాం, ఏదో మా చదువుని బట్టి మేము పొందుకున్నాం, మా జ్ఞానాన్ని బట్టి మేము ఇది సంపాదించుకున్నాం, మా తెలివిని బట్టి, మా బలాన్ని బట్టి, మాకున్న దాన్ని బట్టి మేము ఇది చేసుకోగలిగాం అనేటువంటి ఆలోచనలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి. ప్రియులరా, మనము దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది చేసుకోవడానికి పని ఉంటుంది కానీ చేయడానికి శక్తి ఉండదు. ప్రియులారా, కొన్నిసార్లు శక్తి ఉంటుంది కానీ చేసుకోవడానికి పని ఉండదు. కొన్నిసార్లు ఇంట్లో మొత్తం తినడానికి ఉంటాయి కానీ తినేటువంటి ఇది ఉండదు. అదేదో అంటారు కదా, పంచపక్ష ప్రమాణాల ఏం పెట్టినా ఎక్కవేగా. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, ఏముండదంటే తినడానికి సామర్థ్యం ఉండదు. కొన్నిసార్లు తినడానికి సామర్థ్యం ఉంటుంది కానీ చుట్టూ ఏమీ ఉండవు. ప్రియులరా, మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే,
దేవుడు ఏది చేసినా కూడా దాని వెనకాల దేవుని యొక్క మంచితనం ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఏదైనా ఇది జరిగితే, కష్టం కలిగితే మంచితనం లేదనుకుంటాం. అలా అనవద్దు. దావీదు జీవితంలో కొండలున్నాయి, లోయలు ఉన్నాయి. దావీదు జీవితంలో ఘనమైన స్థితిని అనుభవించాడు, నీచమైన స్థితిని అనుభవించాడు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు, ఏది మర్చిపోవద్దు. ప్రాణానికి చెప్తున్నాడు. ఎవరికి? వాళ్ళకి చెప్పట్లేదు. ప్రాణమా, నా మనసా, నీవు ఆయనను స్తుతించు, ఆయనను ఘనపరచు, ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకో, ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకో, మరువకు, మర్చిపోకు. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసినవి మనం మర్చిపోతూ ఉంటాం. మన మనసులో గుర్తుపెట్టుకోము. దేవుడు చేసినవి మన హృదయాల్లో, మన జ్ఞాపకాల్లో ఉంచుకోము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు, నా ప్రాణమా నీవు మర్చిపోవద్దు అన్నాడు కూడా. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరంలో దేవుడు చేసినవన్నీ మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేస్తాం? జనవరిలో జరిగింది మర్చిపోయి ఉంటాం, ఫిబ్రవరిలో జరిగింది మర్చిపోయి ఉంటాం, మార్చిలో జరిగింది మర్చిపోయి ఉంటాం. మనకు కనీసం నెక్స్ట్ వీక్ కూడా గుర్తుండదు. మన పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో దేవుడు చేసిన కార్యాలు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే అప్పటికప్పుడే అమ్మయ్య అని చెప్పేసి మనము స్టేటస్లో పెట్టుకుంటాం. కొన్నిసార్లు దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పం, మర్చిపోతాం. వాళ్ళ గొప్ప విషయాలు, వాళ్ళ గొప్ప కార్యాలన్నీ మన ప్రపంచానికి చెప్తాం, కానీ దేవునికి వెళ్ళి ఏం చేయము, మనం కనీసం థ్యాంక్స్ చెప్పం. 2025 సంవత్సరంలో దేవుడు చేసినవన్నీ మన కళ్ళ ముందుకు తీసుకోవాలి. దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్నెన్ని విధాలుగా చేశాడు, ఎన్ని అపాయాలు తప్పించాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు గుర్తు చేసుకో. మనం దేవునికి ఏదో ఇవ్వాలా, దేవుణ్ణి మనము ఏదో ఇచ్చి దీన్ని బట్టి మనము స్తుతించాలా, దీన్ని బట్టి మనం ఏదో చేయాలా? ఆయనకేమైనా కొదువు ఉందా? బంగారు నక్షత్ర మండలాలను ఆయన కలుగు చేసుకోగలడు. కోటాను కోట్ల దూతలు ఆయనకు ఉన్నారు. స్తుతించడానికి ఆయనకేమీ తక్కువ లేదు. అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకేదైనా కొదవ ఉన్నట్టుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను స్తుతించకపోతే దేవునికి ఎవరు లేరేమో అని అనుకోవద్దు. ఆయనకి ఏదో తక్కువ ఉందని కాదు. మనం స్తుతించకపోతే దేవునికి ఎవరు కొంచెం తక్కువ పడి, కొంతమంది అంటూ ఉంటారు ఏమని, కొంచెం తక్కువ పడి మనల్ని చేశాడేమో. దేవునికి ఏదైనా తక్కువై ఉండా మనల్ని స్తుతి కోరేది కాదు. నీకు చేసిన మేళ్ళు నువ్వు తలంచుకో. ఆయనకి ఏది తక్కువ కాదు. పోనీ ఆయనకేమైనా కొంచెం ఏదైనా తక్కువ, కానుక తక్కువైందా, బంగారం తక్కువైందా, వెండి తక్కువైందా,
ఆయనకి ఏమైనా అర్పణలు ఇచ్చేవి తక్కువైనాయా? కాదు. ప్రియులారా, మనము వాటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వాటిని మనము తలంచుకొని ప్రభుని స్తుతించడం ద్వారా మనం ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. ఆత్మలో మనం ఇంకా స్థిరపడతాము. ప్రభువులో ఇంకా మనం బలంగా ముందుకు సాగగలం. ప్రియులారా, అందుకని అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోవద్దు. ఆయన కీర్తిస్తూ ఉండు, ఆయన గణపరుస్తూ ఉండు. దేవుడు చేసిన మేలును మర్చిపోవడం చాలా పెద్ద తప్పు. ఆ ఆనందాన్ని మనం కానీ మర్చిపోయామంటే మన ఆదరణ అనేది అపహరిస్తుంది. దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఎలాగా? ప్రియులరా, దేవుణ్ణి నువ్వు స్తుతించడం ఎలాగా? దేవుడు మా పట్ల ఈ కార్యం చేశాడు, సంఘం మా కొరకు ప్రార్థన చేసింది, ప్రభు ద్వారాలు తెరిచి మమ్మల్ని దీవించాడు. దాన్ని మనము దేవుని సందులో మనం ఎత్తిపట్టాలి, దాన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఆ తర్వాత కాదు కదా, ఎప్పుడు కూడా చెప్పలే ఆ మాట. కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా చిన్న మేలు జరిగితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే 3 కేజీలు స్వీట్స్ తీసుకొచ్చి చర్చిలో అందరికీ పెడతారు. ఏంటి కారణం? కారణం ఏంటి? దేవుడు చేసిన మేలు. ఇది ఎవరిని బట్టి చేస్తున్నావు? పాస్టర్ గారిని బట్టా, విశ్వాసుని బట్టా, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి కాదు. నువ్వు దేవుని బట్టి చేస్తున్నావు. దేవుడు నీకు మేలు చేశాడు. నువ్వేం చేస్తున్నావు అంటే దానికి రిటర్న్గా థ్యాంక్స్ చెప్తున్నావు. ప్రభువా నీకు వందనస్తుడిని, ఎన్ని గొప్ప కార్యాలు చేశావు ప్రభువా, ఇదంతా నీ దయవల్లే. దావీదు అంటాడు, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనే మాత్రపు వాడను, నా కుటుంబమే పాటిది. దేవుడు మన కుటుంబాలను దీవించాడు, మన ఆరోగ్యాన్ని కాపాడాడు, మనకెంతో క్షేమం ఇచ్చాడు. మర్చిపోవడం అనేటువంటిది నీకున్న ఆనందాన్ని, నీకున్నటువంటి ఆదరణని అది అపహరిస్తుంది. నువ్వు మర్చిపోవడం అనేటువంటిది దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని మేళ్ళు చేసావయ్యా. మీకు విషయం చెప్పనా, మీరు ఎప్పుడైనా బలహీనమైతే, మీరు ఎప్పుడైనా ఆత్మలో మీరు బలహీనపరచబడితే అవి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నువ్వు కృప చూపించావు. భక్తులు పాత నిబంధన గ్రంథములో భక్తులందరూ కూడా అటువంటి ప్రార్థనే చేస్తావు. మా పితరులైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నావు, ఆయన ఎడల కృప చూపించావు, మా పితరులకు నువ్వు మేలు చేశావు, మేము తిరుగుబాట్లు చేసిన వారము, నీవైతే మేలు చేస్తా వచ్చావు. ఇది స్తుతి చెల్లించడం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయనని గణపరచు, ఆయన మర్చిపోకు. ఏమండి, శరూపులు, కెరూపులు, శక్తివంతమైన దూతలు ఆయన సేవిస్తుండగా మనమేమి ఇవ్వగలం? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ఉంటుందంటే, అక్కడ దేవదూతలు 2 రెక్కలతో తమ కాళ్లను, 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఎప్పటి వరకు? యుగ యుగాలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మనం ఒక 15 నిమిషాలు పరిశుద్ధుడు అన్నామంటే అయిపోయింది. నేను అందరం లేచి ఒకసారి పరిశుద్ధుడు అందామానంటే, పాస్టర్ గారు ఇంకా ఆపేటట్లేడు, నేను కళ్ళు మూసుకొని పరిశుద్ధుడు 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 అంటున్నాను అనుకో, మీరు కళ్ళు తెరిచి ఆపలేదా? పాస్టర్ గారు ఆపరా, అదే ఆపరా. యుగాలుగా ఏమండి వారు పరిశుద్ధుడు 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 అంటుంటే నీ స్తుతి ఏ మూలకి? అసలు నువ్వు చెల్లించే స్తుతి ఏ మూలకి వెళ్తుంది? ఆయన తృప్తిపరచగలిగే స్థుతి, ఆయన హృదయాన్ని సంతోషపరచగలిగే స్థుతి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఈ స్థుతుల మధ్యలో నీ పదాలు వెళ్ళి ఆయన పాదాలను తాకగలిగేటువంటి స్థుతిని నువ్వు చెల్లించగలవా? దేవా ఎన్ని మేళ్ళు చేశావు, ఎన్ని ఉపకారాలు చేశావు, ఎన్నని చెప్పమంటావు ప్రభువా? నువ్వు చేసిన ఉపకారాలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. నా బాల్య దశ నుండి నేటి వరకు
నా విషయంలో నన్ను కుటుంబీకుడిగా చేసావు, నాకెంత సేవ ఇచ్చావు, ఎంత పరిచయం ఇచ్చావు, హైదరాబాద్లో ఇటువంటి స్థితి ఇచ్చావు. ఎన్ని విధాలుగా ప్రభుని స్తుతించవచ్చు, ఎన్ని విధాలుగా ప్రభుని కనపరచవచ్చు. ప్రభుని స్తుతించలేని వాడు గర్విష్టి. నీలో గర్వం ఉంటే, నీలో పాపం ఉంటే, నీలో దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఏదైనా ఉంటే దేవుణ్ణి స్తుతించలేవు. ఆరాధనకి ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి స్తుతించు. నిన్ను స్తుతించి నేను అంటాను, మా పాపతో మా నాన్నను, దేవుని స్తుతిస్తూ చచ్చిపోవాలి. ఆయన గురించి పాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ ఆయనకు భజన చేస్తూ, ఆయనకు ఆరాధన చేస్తూ, ఆయన గణపరుస్తూ, ఎక్కడో ఏదైనా దేవుని సందులో ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన సందులో మోకరించి, ఎంతో మంది భక్తులు ఆయన సందులో మోకరించి అలాగే మహిమలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అది ఎంతో విలువైంది కదా. ప్రభుని స్తుతించండి, మరవకండి. మీ బిడ్డల విషయంలో చేసినది మరవకండి, మీ కుటుంబంలో చేసినది మరవకండి, కరోనా టైంలో ఉన్నటువంటి పరిస్థితులను మరవకండి. ఎన్నో అపాయాలు, ఉద్యోగ విషయంలో దేవుడు చేసిన మేళ్లను మరవకండి. ఆరోగ్యాల విషయంలో దేవుడు చేసిన మేళ్లు మరవకండి. కొంతమంది ఏమీ ఉండదు, లక్షల హాస్పిటల్ పెట్టేస్తారు. ఏమంటే ఏమీ లేదండి, అంత నార్మల్ ఉందని చెప్పి రిపోర్ట్లు ఇస్తారు చేతికి. ఏంటండి సంగతి ఏంటంటే, బాగుందండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పర్లేదు, అంత బాగుంది, వెళ్ళిపోండి అంటారు. అక్కడేమో అనవసరంగా 60,000 కట్టేశాం. ఎక్కడ పడిపోయిందంట, చిల్లి సంచిలో. ఆ రోజు మన బ్రదర్ ఒక ఆయన జేబులో పెట్టుకున్న డబ్బులు, ఫోన్ ఇలా లాగేసరికి డబ్బులు పడిపోయినాయి. వచ్చి ఎతుకుతున్నాడు. ఏంటి ఎతుకుతున్నావని అంటే, 40,000 పాస్టర్ గారు పడిపోయినాయి అన్నాడు. ఎంత? 40,000 రూపాయలు. అలాంటి పోయిన వస్తువు ఎప్పుడైనా దొరికిందా మీకు? చూసారా? అలాంటి పోయిన వస్తువు ఎప్పుడైనా దొరికిందా? నేను చెప్పాను కదా, ఒకసారి చెవికున్న కమ్మలు, ఇవి ఏమంటారు, కమ్మలే కదా, ఉంగరం, మూడు పోయినాయి, 3 దగ్గర పడిపోయినాయి. 3 పోయి 3-4 రోజుల తర్వాత దొరికినాయి మనకి. 3-4 రోజుల తర్వాత 4గురికి దొరికినాయి. 4గురు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది వచ్చేసి 2కు దొరికింది, ఇది ఒకళ్ళు దొరికింది, తీసుకొచ్చి ఇచ్చారు. నీదే కదా, పోయిందని ఎతుకుతున్నావు కదా. ఏమని స్తుతించాలి? ఎలా స్తుతించాలి? నిన్ను ఏ విధంగా కనపరచాలి? నా ప్రాణమా, ఒంటరిగా కూర్చొని అంటున్నాడేమో, మనసా ఓయ్, ఒక్కోసారి మర్చిపోతావే నువ్వు. మనసా స్తుతించు ఆయన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోయావా? 2025 సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్స్. దాంట్లో దేంట్లో అయినా చిక్కుకున్నావా? నువ్వు తోలే తోలకానికి ఎలా తోలుతావు బండి? నువ్వు ఎలా వెళ్తావు, ఎలా వస్తావు? ఒకరోజు ఒక బండి మీద ఎక్కి అలా కూర్చొని అలా బండి స్కిడ్ అయ్యి వాలిపోయి చెయ్యిరిగిపోయింది. ఎన్నిసార్లు డామని పడినా కూడా ఏం కాలేదు పాస్టర్ గారు, ఏం లేదు, చిన్న దెబ్బ తగిలింది పాస్టర్ గారు. ఎలాగా? ఊరికి ఎక్కి అలా కూర్చుందంట, ఆయనేమో బ్యాలెన్స్ అవ్వలేదు. ఇలాంటివి జరుగుతాయి కదా. ఒకసారి పడేస్తాం వాళ్ళు డామ్ అని, అలా కోపం వచ్చి నన్ను పడేసావు అనమాట. కాదు, ఆమె పడిపోయింది, లేపితే చెయ్యి ఇరిగిపోయింది. 3 నెలల సెలవు పెట్టి 30,000 60,000 ఖర్చు పెట్టి మళ్ళా దానికి అయ్యి పెట్టి దేవుని స్తుతించే మనసు మనకి ఎందుకు ఉండట్లేదు? ఇటువంటివి నాకేమీ రానివ్వలేదు నువ్వు, అందుకు నేను నిన్ను స్తుతిస్తాను. ఎంత కాపాడావు నువ్వు, ఎంత మేలు చేశావు, ఎంత సహాయపడ్డావు. నా ప్రాణమా యెహోవాను. బస్సుల్లో వస్తుంటారు పిల్లలు, ఆ ఫుట్పాత్ మీద వేలాడుతూ వస్తుంటారు, చూసారా? నేను మన సుభాష్ చంద్రబోస్ నగర్ మందిరం దగ్గర
ఒక ఆమె ఇంట్లో కూర్చొని శారీస్ అమ్ముతుంది. నేను అమ్మా లేరా అంకులు అన్నాను. పెద్ద ఆవిడ లేరా అంటే ఆయన చనిపోయారండి. పిల్లలు అని అంటే ఒకడే కొడుకున్నాడు. ఆ ఫుట్ బోర్డు మీద ఎక్కి వస్తా స్కిడ్ అయి పడిపోయాడు, వెనకాల లారీ ఎక్కిచ్చేసిందండి, చనిపోయాడు, ఒక్కదాన్నే ఉన్నాను నేను. నాకు ఆమె చెప్తుంటేనే కంట్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ కుటుంబానికి ఎవరూ లేరు, ఆ కుటుంబానికి ఎవరూ లేరు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఎన్నని చెప్పాలి. ఎన్ని విధాలుగా మేలు చేశావు, ఎన్ని విధాలుగా మేలు చేశావు. నా ప్రాణమా నీవు యెహోవాని సన్నిధించు. ఒక అతను ట్రైన్లో నుంచి స్కిడ్ అయ్యి పడితే ఆ గ్యాప్లో పడిపోయాడంట. ఏం కాలేదండి, కాళ్ళు చేతులు ఇరిగిపోలేదు. అసలు దాంట్లో కాళ్ళు చేతులు ఇరిగిపోవడం పెద్ద పనా? మన ఈని పుల్లలు ఇరిగినట్టు ఇరిగిపోతాయి, అగ్గి పుల్లలు ఇరిగినట్టు ఇరిగిపోతాయి, ఎముకలు పట్ట 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 ఇరిగిపోతాయి. ఏమీ కాలేదండి. కనీసం దేవునికి ఒక వందనాలు, దేవా నీకు వందనాలు అని చెప్పేది కూడా రాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, దేనిని మరువకుము, ఆయన నీ దోషాలను క్షమిస్తాడు, అందుకని సన్నతించు. పొరపాట్లు కాదు. మనమేమంటాం, ప్రభువా పొరపాటు చేశానంటాం. పొరపాటు కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పొరపాట్లను బట్టి సిలువ ఎక్కలేదు, మన దోషాలను బట్టి ఎక్కాడు ఆయన. మీ అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయని బైబిల్లో రాసి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మన పొరపాట్లను కాదు క్షమించింది, మన దోషాలను. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటాలను కుదిర్చేవాడు. దోషములనేటువంటిది బలమైనటువంటి మాట, పొరపాట్లు కాదు. మన పొరపాట్ల కోసం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు చనిపోయారంటే మన దోషముల నిమిత్తమై. మన దోషాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన నీ దోషములను, నీ అపరాధాలను, నీ రోగాలను, వీటన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే పూర్తిగా మన దోషాలను, మన రోగాలను ఆయన ఏం చేస్తాడు, మన సంకటాలను అని రాస్తుంది, వాటికి మన రోగాలు. ఏమండి, దావీదు తన స్తుతిలో దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు క్షమిస్తాడు, నయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు అనే మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేం చేస్తాడంట? క్షమిస్తాడు, నయం చేస్తాడంటే బాగు చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవుడు మనకి ఇన్ని ఇస్తాడు, మనం ఒక థ్యాంక్స్ చెప్పలేమా? ఓ పాట పాడలేవా? దేవునికి ఒక పాట పాడలేవా? ఆరాధించలేవా? దేవుని గణపరచలేవా? ఏం కనపరుస్తామండి పాస్టర్ గారు, నాకు పెద్ద గొంతు, నాకు పెద్ద అంత వాయిస్ అంతా విక్స్ వేసుకో, కిచ్చికిచ్చిపోతుంది. విక్స్ బిళ్ళ తీసుకో, కిచ్చికిచ్చిపోతుంది. చూడలేదా? విక్స్ వేసుకో, కిచ్చికిచ్చిపోతుంది. మీకు విషయం తెలుసా? అసలు అలాంటి వాయిస్తో పాడితేనే దేవునికి సంతోషం. ఓ పెద్ద సింగర్ లాగా నిలబడి అవి పెట్టి ఈ పెట్టి బీట్ వాళ్ళు తీసుకో, అవి తీసుకో, ఇది తీసుకో, ఈ కాదు. అసలు నీకు వచ్చిరాని పాట, వచ్చిరాని ప్రార్థన, నువ్వు వచ్చిరాని పలుకులు, ఆ చిన్న మాటలు, ఆ చిన్న స్తుతి దేవునికి చాలా ఇష్టంగా ఉంటుంది. అగో చిన్న పాప మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు మాట్లాడుతున్నావు, నువ్వు పెద్ద కవిత్వం చెప్పాను, ఎవరికా చెప్తాడు, బాగా చెప్తాడు చూడ అంటారు. ఎవరు చెప్తే బాగుంటుంది? ఇంట్లో ఎవరు చెప్తే బాగుంటుంది? చిన్న పిల్లలు చెప్తే బాగుంటుంది. చిన్న
చెప్తున్నా, నువ్వు ఇప్పుడే ప్రభువులో పుట్టావు, నీకు అసలు పాట పాడడమే రాదు, నీకు అసలు స్తుతి చెల్లించడమే రాదు, ప్రార్థన చేయడమే రాదు, నువ్వు చేస్తే దేవునికి ఇష్టం. నాకు రాదండి పాస్టర్, అందుకే నేను రానండి అంటారు. నువ్వు రానంటే అలాగా దేవుని స్తుతించు. చిన్నపిల్లలు మాట్లాడితే ఎంత బాగుంటుంది, బాగుంటుందా? స్వీట్ ఉంటుంది అసలు. వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి పాడు. రావునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, నువ్వు మాట్లాడే మాట దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు పాడే పాట, నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే యాగము, నువ్వు చేసే ప్రార్థన, వచ్చిరాని మాటలు, అమ్మో వాళ్ళకి చాలా నైపుణ్యంగా వచ్చు ప్రార్థన, వాళ్ళు చాలా చాలా మంచిగా చేస్తారు ప్రార్థన, అవసరంలే అసలు. నువ్వు చేసే ప్రార్థన అమోఘంగా ఉంటుంది. అసలు నువ్వు చేసే ప్రార్థన అమోఘంగా ఉంటుంది. సువర్ణ దుపార్తితో పట్టుకున్నట్లుగా ఉంటుంది. మీ చేసినట్టుగా మాకు రాదు, నువ్వు చేసేది అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఆ పెదాలు తెరు, జీవఫలం అర్పించు. ఏం చేయాలి? నోరు తెరిచి 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది అంటాడు ఒక ఆయన. 10 తంతులు అంటే ఏంటి? ఈ 2 లెక్క పెట్టుకో, 3 4 5 6. అంతమంది దేవుని స్తుతించండి అంటే ఇలా కొడుతుంటారు చప్పట్లు, ఫింగర్ ప్రింట్స్ పోతాయేమో అన్నట్టుగా. చాలా జాగ్రత్తగా ఇలాగా మెల్లిగా. ఆ జొన్న రొట్టె చేయమంటే తడతా ఉంటారు, జొన్న చప్పట్లు కొట్టమంటే మాత్రం. ఆయన పరిశుద్ధాలయమందు దేవదూతలు అంటుంటే ఏమని ఉంటుంది తెలుసు? యెషయా గ్రంథంలో చదవండి, గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయంట. బాబోయ్, ఏమనుంది అక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన సన్నిధిని, ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. మందిరము ధూమంతో నిండిపోయిందంట. గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయంట, అదిరిపోతుందంట, ధూమంతో నిండిపోయిందంట. మీకు తెలుసా అది ఎంత భయంకరంగా ఉంటుందో? పరలోకం ఇలా ఉండదు. పరలోకం ఇలా ఉంటుంది అనుకున్నారా? ఇమాజిన్ చేసుకోండి. మనం ఎలా చదువుతాం కొన్నిసార్లు బైబిల్ చదువుతాం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనని చదువుతాం. ఆర్భాటం అంటే అలా ఉంటుందా? ఆర్భాటం అలా ఉంటుందా? చెప్పండి. ఆర్భాటం ఇమాజిన్ చేయండి. ఆర్భాటం ఎలా ఉంటుంది? ఆర్భాటం అవతల ఏ సౌండ్ వినపడదేక. దానికంటే ఇంకా పెద్దది ఒకటి ఉంది, ప్రధాన దూత శబ్దము. దానికంటే ఇంకా అవతల ఇంకోటి ఉంది, దేవుని బోర. వీటితో ప్రభువు దిగి వచ్చునని ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా సౌండ్? ప్రపంచమంతా కూడా ఒక్కసారి అలా చూస్తుంది. ఒక్కసారి ప్రపంచం మొత్తం అలా చూస్తూ ఉంటుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో. అంటే పరలోకంలో వచ్చే బోర మామూలుగా ఉంటుంది. ఈ బోరే పాస్టర్ గారు ఎంత సౌండ్ వచ్చేస్తున్నాయండి మన బాక్సులు అంటాం. అరే ఈ బాక్సులు ఎంత సౌండ్ వస్తే పరలోకంలో బోర్లు మామూలుగా ఉంటాయి అనుకున్నారా? గడప కమ్ముల పునాదులు. అసలు మనకు మైకులు అవసరం అలా సౌండ్ వస్తుందండి అన్నారు. ఈ కాదు, పరలోకంలో వచ్చే శబ్దాలకి ప్రభు దిగి వస్తా ఉంటే ఎలా ఉంటుంది అది? ప్రతి నేత్రము ఆయనను చూచును. మామూలు శబ్దం అనుకున్నారా? మీరు ఉరుములు మెరుపులు శబ్దాలు విన్నారా? డామ్ 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 అంటుంటే ఎవరో ఒకళ్ళు పట్టుకుంటాం. ఎందుకు వచ్చింది రా ఆయన పడిపోద్ది అంటే మీద. అయిపోయిందా? లాస్టా? ఈరోజే లాస్టా? 28th లాస్టా? సౌండ్లు వస్తాయి. పరలోకంలో బూరలు మామూలుగా ఉంటాను. గడప కమ్ములు పునాదులు మామూలుగా అదురుతాయా? ధూమం మామూలుగా ఉంటుందా? పరలోకంలో శబ్దం ఎలా ఉంటుంది? ఏ మాటగా చెప్పండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటుంటే మనం కనీసం దేవునికి స్తోత్రం అని కూడా
నేను మనసులో చెప్పుకున్నానండి అంటాం. అయ్యో, కొంచెం బయటికి చెప్పరాదు, దేవుని స్తుతించరాదు, ఆయన ఆరాధించరాదు? దేవా, ఎన్ని మేలు చేశావా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భక్తులు తమ యొక్క యాగాలను ఇలా అర్పించారు. ఇంకా అంటున్నారు, ఆయన నీ దోషాలను క్షమిస్తాడు, నీ సంకటాలను కుదురుస్తాడు, ఇదిగో ఆయన నిన్ను ఈ విధంగా దీవిస్తాడు. తర్వాత మాట చూద్దాం. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆయన ఇస్తా ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తా ఉన్నాడు. మన ప్రాణాన్ని ఆయన, మన ప్రాణానికి విమోచకుడు ఆయన. మన జీవితము ఏమండి, ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. పాపము ద్వారా కలిగినటువంటి రోగాలతో శరీరం కృషించిపోయింది. శరీరాశలతో శరీరాన్ని మనం పాపానికి తాకట్టు పెట్టాము. ఎలా విడిపించుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. రోగగ్రస్తమైనటువంటి శరీరము అంతకంతకు కృషించిపోతూ ఉంది. శరీరం అంతా కూడా దాన్ని విడిపించుకోవడానికి ఎంతో ఖర్చు చేశాము, ఏమీ మిగలలేదు. ఆయన విమోచించాడు. మనకు తెలుసు, మార్కు స్వార్తలో, మత్తయి స్వార్తలో, లూకా స్వార్తలో ఆమెను గురించి కనిపిస్తుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో కాముందంట. తనకున్నదంతా ఖర్చు చేసిందంట. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడిందని రాసింది ఆమె గురించి. ఎవరామె? ఆమె ఎవరో 12 ఏళ్ళ రక్తస్రావ రోగం. ఎవరామె? మానవుని యొక్క జీవితం అది. మానవుని జీవితము ఎన్నో తిప్పలు పడతా ఉంది. ఈరోజు మానవుని జీవితము ఎన్నో తిప్పలు పడతా ఉంది. ఎంతో మంది దగ్గరికి వెళ్తా ఉంది మానవుని జీవితం విడిపించడానికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఊరికి టచ్ చేస్తే చాలంతే మానవుని జీవితానికి పరిశుద్ధత వచ్చేస్తుంది. ఏం చేశాడంటే రోగాన్ని ఆయన ఏం చేశాడు? ఒక మూవీలో ఉంటుంది, ఆయన వెళ్ళిపోతుంటే పట్టుకోవడానికి వెళ్ళి ఆ పడిపోతా లాస్ట్లో అలా అంటది అంతే. ఆ క్లాత్ని ఊరికి నల్ల టచ్ చేస్తుంది అంతే. ఆ క్లాత్ని ఊరికి నల్ల తాకుద్ది అంతే. గుంపులుగా మీద పడిపోతా ఉంటే ప్రభువారు అంటారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆయనను తాకగానే ఆయనలో ఉన్న ప్రభావం అంతా ఆమెలోకి వచ్చేసింది. ఆయన నీ రోగములను, నీ సంకటాలను, ఆయన నీ దోషాలను ఆయన కుదిర్చేవాడు, విమోచించేవాడు. ప్రాణాన్ని విమోచించడంలో ఆయన చేసే కార్యాలు. ఈ కారణాన్ని బట్టి దేవుని స్తుతించవచ్చు. మన పాపాలను క్షమించాడు, అందుని బట్టి స్తుతించవచ్చు. మన రోగాలను ఏం చేశాడు ఆయన? అంటూ ఉంటాం కదా, కోవిడ్ టైంలో అవన్నీ తీసుకున్నామండి మేము, అందుకని అలా ఉన్నాము. రోజు 2 గుడ్లు తిన్నామండి. ఆయన చెప్పినవన్నీ రోజు తాగామండి. అవి నూరుకొని ఏమేమి వేసుకొని తాగారు? పసుపు, లవంగ, అల్లము, చెక్క. ఏమేసావు? ఆయన విమోచించాడు. కోట్లు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఏమీ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి అన్నీ సమకూర్చుకున్న వాళ్ళు రాలిపోయారు, పెట్టలు రాలినట్టు. వీళ్ళరా, ఆయన మనల్ని కటాక్షించేవాడు, విమోచించేవాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. వీళ్ళరా, ఇది వృద్ధాప్యమును గురించి చెప్తున్న మాట. పక్షిరాజు యవనం వలె నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే మేలుతో తృప్తిపరుస్తాడు. ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో, 39వ అధ్యాయము చివరి వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు, 40వ అధ్యాయం 31వ వచనంలో, నూతన బలం పొందుతారు. పక్షిరాజు చదవండి. యెహోవా
నూతన బలం పొందుదురు. ఎవరు వీళ్ళు? వృద్ధుల గురించి చెప్తున్న మాట. వాళ్ళు నూతన బలం పొందుతారు. పక్షిరాజు యవనం వలె వారి యవనం క్రొత్తదవుతుంది. వారు రెక్కలు చాపుతారు, పైకి ఎగురుతారు. అలేరు వాళ్ళు, సొమ్మసిల్లరు వాళ్ళు. వృద్ధాప్యములో ఆరోగ్యాన్ని ఆయన బలపరుస్తాడు. వృద్ధాప్యములో దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటారు. వృద్ధులు సంతోషంగా ఉండడం సాతానికి ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తూ ఉంటాడు వాళ్ళని? వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటాడు. వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటారు, అది ఇది అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఊరికి చిరాకు పుట్టించు అంటూ ఉంటాం. మా మా వీళ్ళకి వయసు పెరిగే కొలది చాదస్యం ఎక్కువైపోతుంది. వీళ్ళకి ఏమవుతుంది? విచిత్రం ఏంటంటే వాళ్ళకి 5-6 మంది పిల్లలు ఉంటారు. విచిత్రం ఏంటంటే మనకిద్దరే. వాళ్ళు 6 మంది మీదకి చాదస్తం చూపిస్తే మనం 2 మీదే చూపిస్తాం. ఇక ఈ 6 కలిపి 2 మీద వేస్తాం. ఆ ప్లేస్కి మనం ఒకరోజు వెళ్తాం ఖచ్చితం. అవునా? అందుకని మనం ఏం చేయాలా? విసుక్కోవద్దు. వీళ్ళారా, అపవాది ఒక్కోసారి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మా నాన్న ఉండేవాడు, ఇక్కడికి వచ్చేవాడు అప్పుడప్పుడు. ఓ 4 రోజులు ఉంటాడు. ఒక గ్లాస్ నిండా రాగి జావ కాసి ఆడ పెట్టమంటాడు. తాగడం. ఆడపెట్టు అంటాడు. నేనంటాను, నాన్న నీకు కావాలంటే కాపించుకొని తాగు, ఎందుకు అలా పాడు చేస్తూ ఉంటే ఉంచు తాగడ అంటాడు. అట్టుపులు తెచ్చి అడపెట్టు అంటాడు. తిండం. చాక్లెట్లు తెచ్చి అడపెట్టు అంటాడు. తిండం. ఆయనకి చుట్టూ ఉండాలా 6-7 రకాల కర్రీస్ ఉండాలా. తిండం. 6-7 రకాలు ఒకరోజు ఉండేమనుకో, మళ్ళీ సాయంత్రం వేరే ఫ్రెష్గా ఉండాలి మళ్ళీ. ఆయన అంతా పెద్ద పెద్ద తినే ఇదే అంటే కాదు, ఆయన తినేది ఇంతే. గట్టిగా ఒక అస్తం నిండా అన్నం తీసేస్తే అది తిండవు. దాన్ని ఇలా పిసికి 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 అట్ట నలిపి నలిపి అంత దీన్ని పక్కన పెట్టేస్తాడు. మొత్తం చేయి గడిగేస్తాడు. ఏమనిపిస్తుంది? బాగా శాదస్తం ఎక్కువైపోయింది. బాగా శాదస్తం ఎక్కువైపోయింది. మా నాన్నకి శాదస్తం అయితే నాకు ఇప్పుడు అలా తీసుకోవాలి దాన్ని. పోద్దా? పోదు. ఇసుకిచ్చేస్తున్నారండి. ఇసుకోకండి తల్లిదండ్రుల మీద. వారు పెద్దవారు అవుతున్నప్పుడు, వారి వయసులోకి వెళ్తున్నప్పుడు వారిని గౌరవించండి. మనం కూడా ఒకరోజు ఎలా అయిపోతాం? ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం కూడా అలాగే వ్యవహరిస్తాం. ప్రియులారా, మనం కూడా మన మాటలు అలాగ అయిపోతాయి, మన ఆలోచనలు అలా అయిపోతాయి. ఏమండి? అందుకని వారి మీద విసుక్కోవద్దు, కోపపడవద్దు. వారిని ప్రేమించండి. తల నెరిసిన వారి ఇంట్లో ఉండడం అంట ఆశీర్వాదం. తలనేసిన వారు మన ఇంట్లో ఉండడం ఆశీర్వాదం. పెద్దవారు ఉండడం ఆశీర్వాదం. కొన్ని ఇళ్లలో చూడండి 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, అద్భుతంగా ఉంటాయి ఆ ఇళ్ళు. వాళ్ళు అంటూ ఉంటారు, రేయ్ తొందరగా రా అంటుంటారు. నాకు తెలుసులే అమ్మా, ఇసిగించ బాగా అనద్దు. ప్రాణం తీయద్దు, విసిగించద్దు అనద్దు. వాళ్ళు ఎంతో ప్రేమతో చెప్తారు. వాళ్ళ ప్రేమంతా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళ ప్రేమంతా పిల్లల మీద నుంచి మనవాళ్ళకి మనవరాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోద్ది. మా నాన్న వచ్చినప్పుడు వీళ్ళని ఏమనంటే చాలు, వాళ్ళని ఏమనబాగానే అడ్డం నిలబడిపోయాడు వచ్చి. నేనేమండి, నన్ను మాత్రం చెత్త కింద కొట్టేవాడివి. అన్నేమనంటే అంటపారా, మా నాన్న ఇలా నిలబడలేడు గట్టిగా. ఒక రోజు వచ్చి నిలబడిపోయి ఏంట్రా అంటున్నాడు. ఇలా నిలబడిపోయాడు. ఏంట్రా ఏంటి ఆడి మీదకి వెళ్తున్నావు ఏంట్రా రారా అంటున్నాడు. అయిపో వీళ్ళరా కొన్నిసార్లు వాళ్ళ ప్రేమ అంటే షిఫ్ట్ అయిపోద్ది. విసుక్కోవద్దు. వాళ్ళు అన్నప్పుడు అర్థం కాదు, మనకే ఉన్నప్పుడు అస్సలు అర్థం కాదు. తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు.
నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళ 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 తల్లి వాళ్ళ తండ్రి చెప్పే సాక్ష్యాలు ఏంటి తెలుసా? మా వాడు ఫోన్ కూడా చేయడండి, కనీసం పండగ కూడా ఫోన్ చేయడండి. మా అబ్బాయి మాట్లాడండి, ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళు పోయాక మనం స్టేటస్లో పెట్టుకుంటాం, ఎందుకు తగలేసుకోను, వేస్ట్ కదా. మిస్ యూ, మిస్ యూ, ఏమి ఆ బొమ్మ, ఆ ఇమేజ్ పెట్టద్దు. ఏ ఇమేజ్? అసలు వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడు, కూర్చొని మాట్లాడు. ఏమా తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, ఫోన్ చేసి మాట్లాడు. 10 అయినా 11 అయినా 12 అయినా ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు ఎక్కడున్నావు, వాళ్ళు ఆంధ్రాలో ఒకవేళ ఉన్నారేమో, ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు, తిన్నావా, ఏం కూర చేశారు, మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసేసావా, ఉప్పు తక్కువ వేసేసావా, 2-3 జోకులు నవ్విచ్చు. అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, చక్కగా సరదా కాసేపు మాట్లాడు. ఏమంటారు, ఖాళీ లేదండి పాస్టర్. అయిపో, ఇంత ఖాళీ లేకుండా ఉన్నావా, మొత్తం అన్ని బిగిచ్చేసుకొని తిరుగుతున్నావా, శాటిలైట్లో ఇక్కడ లేవా, అందుబాటులో లేవా? ప్రియులారా, ఇక్కడ అన్నాడు, ఇదిగో వారిని ఈ విధంగా సాతాను ఇబ్బంది పెడతా ఉంటాడు. దావీదు వృద్ధాప్యములోకి వచ్చిన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దావీదుని గమనిస్తే వృద్ధాప్యం వచ్చేసరికి ఆ చుట్టూ ఉన్న ప్రజలకి, వినండి, దావీదు చుట్టూ ఉన్న ప్రజలకి పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని స్ప్రెడ్ చేశాడు. అందుకని వృద్ధాప్యంలో దావీదు గురించి వాళ్ళంతా ఆలోచన చేశారు. దావీదుకి చలి పడుతుంది అని చెప్పి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక చక్కని చిన్నదాన్ని తెచ్చి దావీదుకి ఉపచారం చేయడానికి పెట్టారంట. దావీదు ఆ ప్రేమనంతా కూడా ఆ చుట్టూ ఉన్న కుటుంబానికి, ఆ రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులందరికీ ఆ ప్రేమను పంచుతానే ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె ఆయన యవనం క్రొత్తదవత వచ్చింది. రీలర్ అందుకని అంటున్నాడు, ఇదిగో దీనిని బట్టి స్తుతించు, వృద్ధాప్యాన్ని బట్టి స్తుతించు. దేవుని స్తుతించడానికి మనకు ప్రత్యేకమైన కారణాలు అవసరం లేదు. అసలు ఈ రోజంతా కాపాడు, అసలు క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ నుంచి క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళావు. ఈరోజు చక్కగా కొంతమంది తింటారు, అరగదు, దానికి ఖచ్చితంగా టాబ్లెట్ పడాల్సిందే కదా. అటు చూసారా, ఏంటంటే గ్యాస్ అండి, ఫాస్ట్ ఎంత నొప్పి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది నొప్పి, ఇక్కడ నుంచి ఇటు తిరిగింది నొప్పి అంటారు. ఏంటి ఇప్పుడు ఎక్కడుందంటే ఇటు తిరిగింది, అది జర్నీ చేస్తుంటుంది. ఇట్లా వచ్చేసింది అమ్మ, ఇక్కడ నుంచి ఇటు తిరిగింది, అక్కడి నుంచి ఇటు వచ్చింది, ఎక్కడి నుంచి అటు వచ్చింది అంటుంటారు. కొంతమందికి రాళ్ళు తిన్నా కరిగిపోతాయి, అలాగా రాళ్ళు తిన్నా సరే అలాగా జ్యూస్ అయిపోద్ది అంతే. ఏమైపోయిందంటే నాకేం పెద్ద ఇది లేదు, అలా రాయి నోట్లో వేసేసినా కూడా దేవుణ్ణి దేన్ని బట్టి స్తుతించవచ్చు, దేన్ని బట్టి స్తుతించవచ్చు, గిన్నెలు నీళ్లు తీసుకొని దాన్ని బట్టి స్తుతించు. భోజనం చేసినా పానం చేసినా, మీరు వెళ్తారు బాటిల్ ఓపెన్ చేస్తారు, కూడా తాగేస్తారు. ఎప్పుడైనా నీళ్లు పట్టుకొని దేవునికి వందనాలు చెప్పారా? ప్రభువా వందనాలు, ప్రభువా వందనాలు ఎప్పుడైనా చెప్పారా? ఆగారా? ఆ బాటిల్ దగ్గర ఆగండి, ఆ గ్లాస్ నీళ్ళ దగ్గర ఆగండి, ఆ నీళ్ళ వైపు చూడండి. నా జీవము కొరకు ఇవి ఇచ్చావు, నీకు వందనాలు. నా జీవము కొరకు ఈ నీళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు. దేన్ని బట్టి స్తుతించవచ్చు దేవుణ్ణి, ఎన్ని విధాలుగా స్తుతించవచ్చు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు. ప్రియులారా, ఇంకా అంటాడు తర్వాత, కిందకు వస్తే తర్వాత మాట చదవండి. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గాలను ఇశ్రాయేలు వంశస్థులకు, చూడండి, ఇశ్రాయేలు వంశస్థులకు ఏం చూపించాడంట? అమ్మా, మోషేకు మార్గాలు చెప్పాడు, ఇశ్రాయేలుకి క్రియలు చెప్పాడు. కారణం ఏమిటి? మోషే దేవుని మార్గాలు
తెలుసుకుంటున్నాడు. ఆయన మార్గం అర్థమైపోతుంది. వీళ్ళకి మార్గం చెప్తే అర్థం కాదు, వీళ్ళకి ఏదో క్రియ చేయాలా, మా ముందు ఏదైనా క్రియలు చేయండి అంటున్నారు వాళ్ళు వచ్చి. అప్పటి నుంచి యేసు ప్రభు సిలువేసేదాకా ఇదే అలవాటు వాళ్ళకి. ఏదైనా ఒక క్రియ చేయి, ఒక సూచక క్రియ చేయి, ఏదైనా ఒక క్రియ చేయి. ఇశ్రాయేలు మోషేకి మాత్రం ఒక మాట చెప్తే చాలు, మార్గం అర్థమైపోతుంది మోషేకి. నువ్వు మోషేలాగా ఉంటావా, ఇశ్రాయేల్ లాగా ఉంటావా? మోషేకి మాత్రము మార్గాలు చెప్పాడు, ఇశ్రాయేలుకి మాత్రము క్రియలు చేశాడు. ఆయన దగ్గర వెళ్ళి కోరిన కోరిక కాడంతా తలపోటు వచ్చింది వాళ్ళకి. మాకు మాంసం ఇవ్వన్నారు, అక్కడ దెబ్బలు తగిలి. నీళ్ళు ఇవ్వన్నారు, దెబ్బలు తగిలి. మాకు భోజనం పెట్టి అన్నారు, దెబ్బలు తగిలి. అక్కడ ఇవన్నీ కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. వీటికంటే ముందు మీరేం చేయాలా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, మొట్టమొదట వెతకండి. మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఆలోచనలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన వలరా, ఇశ్రాయేలు ప్రజలకి అపనమ్మకం, తిరుగుబాటు, వారు త్వరగా మర్చిపోయే మనుషులు. 78వ అధ్యాయం 11వ వచనం చూడండి, కీర్తనల గ్రంథము 78:11. ఆయన క్రియలను చూసారా? దేవుని యొక్క క్రియలు మర్చిపోవద్దు. అప్పుడే మర్చిపోతారు కొంతమంది. వారికి ఎన్ని క్రియలు చూపించినా వారు మర్చిపోతున్నారు. హేరోదు దగ్గరికి వస్తే హేరోదు ఏమన్నాడు తెలుసా? నేను చాలా కాలం నీ గురించి విన్నాను, ఏదైనా ఒక అద్భుతం చేయి, ఒక సూచక్రియ చేయి అన్నారు యేసుప్రభుని. యేసుప్రభు ఏం చేయలే, మౌనంగా ఉన్నాడు. మనం ఏదన్నా అడిగితే సమాధానం, ఆన్సర్ రాకపోతే మనం ఏమనుకుంటాం? ఇంత గర్వం ఏంటి? అడుగుతుంటే నేను రాజుని, నేను అడిగితే సమాధానం చెప్పవేంటి? యేసు ప్రభుని చూసి హేరోదు అనుకున్నాడు, యేసు ప్రభు గర్వం ఎక్కువ అని. యేసు ప్రభు హేరోదుని చూసి అనుకున్నాడు, హేరోదుకు ప్రేమ ఎక్కువ అని. మన హృదయంలో ఏదుంటే ఎదుటోడు అలా కనపడతాడు మనకి. మన హృదయంలో ఏదుంటే ఎదుటి వాళ్ళు అలా కనబడతారు మనకి. మన హృదయంలో ప్రేమ ఉందనుకో. అందుకని యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఏమన్నాడు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో, ఏంది అంత కొట్టినా, ఏంది అంత ఊసినా, ఏంటి పక్కలో పొడిచినా, ఏంటి ప్రాణం తీస్తున్నా, ఆయన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఆయన నోరు మాట్లాడింది. నీ హృదయంలో నుండి ఏది ఉంటుందో అదే పెదాల్లో నుండి బయటకు వస్తాయి. అందుకని మన హృదయాలు ఏముండాలా? యేసును గురించినటువంటి మాటలు ఉండాలి, ఆయన గురించినటువంటి ఆలోచన ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో వారు మర్చిపోతా ఉన్నారు. 106వ కీర్తన 13వ వచనం కూడా చూడండి. 106వ కీర్తన 13వ వచనం. ఆయనను ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. అది మర్చిపోవడం మనకు అలవాటైపోతే ప్రమాదం. ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు అనే మాట అక్కడ రాస్తుంది. మోషేకి మాత్రం క్రియల ఆయన మార్గాలు తెలిసిపోతా ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని చేసినా మర్చిపోతున్నారు. మనం అలా ఉండకూడదు. అందుకని కింద అంటాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు మన దోషాలను బట్టి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఇంగ్లాండ్ రాడైనటువంటి మొదటి ఎలిజబెత్ దినాల్లో ఆమెకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు ఎనెక్స్. ఎనెక్స్ అనేటువంటి ఆయన ఆ రాణికి చాలా సన్నిహితుడు, చాలా దగ్గరవాడు. ఆమె ఆయన ఎంతో గౌరవించేది. ఒకరోజు ఆయనకి ఒక ఉంగరం ఇచ్చేది. నీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వేం చేస్తావంటే, ఈ ఉంగరం నాకు దగ్గర పంపించు, నేను నీతో మాట్లాడడానికి, నేను నీకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తానని చెప్పి ఆయనకు ఒక రింగ్ ఇచ్చింది. ఆ రింగ్ తీసుకున్నాడు. ఒకానొక రోజున ఆయన ప్రమాదంలో పడ్డాడు. ఈ ఉంగరాన్ని తన స్నేహితురాలకి ఇచ్చి,
ఇది రాణిగారికి ఇవ్వండి అర్జెంటుగానే అంటే ఆమె ఇవ్వలేదు. ఇవ్వని కారణం చేత ఎనెక్స్ని పట్టుకొని వాళ్ళు చంపేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి బాగోలేదని చెప్పి ఎలిజబెత్ రాణికి తెలిసిన తర్వాత ఆమె వచ్చిందంట పలకరించడానికి. ఆ ఉంగరం పంపిస్తే ఆమె వచ్చింది. ఈ ఉంగరం నీకెక్కడిది? నేను ఎనెక్స్కి ఇచ్చాను. నీకెక్కడి నుంచి వచ్చిందంటే నాకు ఎనెక్స్ ఇచ్చాడు మీకు ఇవ్వమని. ఇవ్వలేదు, ఆయన చనిపోయాడు, చంపేశారు ఆయన్ని, అది నా దగ్గర ఉంచుకున్నా, నాకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఆ మాట అన్నాక రానిందంట నిన్ను కూడా చంపించేస్తాను ఇప్పుడు అని. కారణం ఏంటి? నువ్వు చేసిన పని మంచిది కాదు. ఆమె అడిగిందంట క్షమించమని. నేను నిన్ను క్షమించను. అయితే ఇక్కడ ఇవి వచ్చినవేమని చెప్తుంది తెలుసా? మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఏమి లేదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన పాపాలను బట్టి వాస్తవంగా ఏం చేయాలా? ప్రతీకారం చేయాలి. వాళ్ళు అందుకని యేసుప్రభు దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చి పడేసి రాళ్ళు పట్టుకున్నారు. బోధకుడా నువ్వేమంటావు చెప్పు, కొట్టేస్తామని. బోధకుడా నువ్వేమంటావు? ఒక విచిత్రమైన మాట చెప్పనా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు పట్టుకొచ్చారంట. ఆ దేశంలో ఏమైనా జరిగితే వాళ్ళకున్న మంచి ట్రైనింగ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు గొట్లు ఉంటాయి, తలా రాయి పట్టుకుని వెళ్ళిపోయి కొట్టేయడమే. ఎదుటోళ్ళ మీద రాయడానికి ఎంత స్పీడు. యేసుప్రభు అక్కడ నిలబడ్డారు ఆమెకు అడ్డంగా. ఆయన ఎంత మంచి మాట అన్నారు, మన దోషములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయండి. అక్కడ ఉంటుంది పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు. అంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళ సైజు రాయి తీసుకొచ్చారు. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్పించారు? రాళ్ళు వేయడం నేర్పించారు. ప్రతీకారము చేయడం అనేటువంటిది వాళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ మీద ఎవరైనా రాయేయండి, సమస్య లేదు, ఒప్పుకోరు వాళ్ళు. మొన్న యుద్ధం ఆపేస్తామన్నారు, వాళ్ళని విడిచిపెట్టగానే మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ యుద్ధమే అని. ఈ వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం వేయలేదు. దేవుని ఎందుకు స్తుతించవచ్చు? నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన ఆలోచనలు, నేను చూసిన చూపులు, నేను తలంచిన తలంపులు, నేను చేసిన చెడు క్రియలు, వీటన్నిటిని బట్టి ప్రతీకారం చేయాలి. ఓ భక్తుడు అంటాడు, ప్రభువా కాలితో తొక్కబడుటకు నరకములో పడవేయబడుటకే తగిన వాడిని, పరలోకానికి నేను అర్హుడిని కాను, శిక్షకే పాత్రుణ్ణి. మనమందరము శిక్షకు పాత్రులము. ఆయన ఏం చేశాడు? దాన్ని అంతా కూడా తొలగించేశాడు, తీసివేశాడు. ప్రతీకారము చేయలేదు, మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎవరన్నా ఆలోచించావనుకో వెంటనే గుండె నొప్పి వచ్చేస్తే, చెడుగా ఎవరి గురించి అని ఆలోచన చేసావనుకో వెంటనే మైండ్ మొద్దుబారిపోతే, చెడు చూడగానే కళ్ళు కనపడకుండా పోతే, దొంగతనం చేయగానే చెయ్యి ఊడిపోతే, ఇలాగా అవుట్ అయిపోతే, దేవుడు అలా చేయలేదు. ఎంత సహాయం చేస్తున్నాడు, ఎంత మేలు చేస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, ప్రతిఫలం ఇయ్యలేదు. ఎంత కృపగలవాడు, దీనిని బట్టి మనము ఆయనను స్తుతించాలి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు 11వ వచనంలో, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల 13వ వచనంలో. ప్రియులారా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎలాంటి వారం అంట? మనం ఎటువంటి వారము వింటున్నారా? మనం ఎటువంటి వారము? ధూళి కణం. నువ్వు అంతే, ధూళి కణం. ధూళి, దుమ్ము, ధూళి ఉంది చూసారా? ఎంత ఉంటుంది అది? అది ఎంత అల్పమైనది చూడండి. ప్రభునందు ప్రియమైన వలరా, అటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. మనం ఎలాంటి వారు ఆయనకి తెలుసు. మనము మట్టి పురుగులమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి, నీటి మీద అది ఉంటుంది కదా బలూన్, బుడగ, అవన్నీ దగ్గరికి వస్తే ఎలా కనిపిస్తుంది? చాలా గట్టిగా కనిపిస్తుంది. మా ఊర్లో ఒకసారి నది దగ్గరికి వెళ్ళాను. మా ఊర్లో అది ఇసుకలాగుంది. అది వెళ్ళి దాంట్లో దిగదామని చూస్తున్నాను. ఒకడు అన్నాడు, రే 30 అడుగులు ఉంటుంది అన్నాడు. అదంతా దగ్గరికి వచ్చి ఇసుకలాగుంది. అది మనకు మొదలు ఈత రాదు. దిగేసి ఉంటే ఆ రోజే పోయిండు పరలోకానికి.
ఏమండి అది ఆ బలూన్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చి అవి చిన్నవిగా వచ్చి మోసం చేస్తున్నాయి. మనం కూడా ఏమైపోతామంటే మనం ఏదో స్థిరమైనటువంటి వారికి ఇక్కడ ఉండిపోయేటువంటి వారికి మోసం చేస్తాం. కొంతసేపు కనబడి అంతలోనే అంటూ ఉంటారు, నిన్న చూసా, నిన్నే మాట్లాడానండి, కలిశానండి నేను. అవునా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన మంటి వారమని ఆయన, నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంటుంది, కీర్తన గ్రంథం 78లో ఉంటుంది, విసరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నామని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. 78వ కీర్తనలో ఉంది కదా, చూసారా? ఎక్కడ? 78వ కీర్తన, విసరి వెళ్ళి మరల రాని గాలి వలె. 39వ వచనం, కాగా వారు కేవలము శరీరులు అయి ఉన్నారని. నేను ఎటువంటి వాడిని అంట, వీడు రాడని చెప్పి ఆయనే వచ్చాడంట. వీడు రాలేడు, వీడి వల్ల కాదు. విసరి వెళ్ళి మరల రాని వలె గాలి వలె ఉన్నామని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఈ మాటలో 2 విషయాలు. ఎడారి యందు ఆయన ఎన్నిమార్లు దుఃఖపెట్టి, అరణ్యమందు ఆయన మీద ఎన్నిమార్లు తిరగబడిరి, మాటి మాటికి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటి మాటికి దేవుణ్ణి మనం ఇలా బాధ పెట్టాడు. ఆయన ఏం చేశాడు? ఆయన అత్యంత కృప కలిగిన వాడు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనను స్తుతించకుండా ఉండలేము. నేను చివరి వచనం చదువుతున్నాను. తర్వాత మాట ఏమనుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. యెహోవా ఆకాశమందు ఆయన నీతి వారి పిల్ల తరము నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయన్ని సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనూ ఆయన సర్వ కార్యములారా, ఆయనను సన్నిధించుడి. నా ప్రాణమా, అయిపోయినట్టుంది పాట కదా, అయిపోయినట్టుంది పాట. మొదట ఏ మాట మాట్లాడారు, మళ్ళీ అదే మాట మాట్లాడతారు, మళ్ళీ పాట మొదలు అనమాట. అక్కడ ఏమనుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. 104వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను. పాట అయిపోయింది, మళ్ళా పాట అనుకుంటాం మనం, అయిపోయింది స్తుతి అని. లేదు, పరలోకంలో స్తుతి ఆగదు. కొన్నిసార్లు కొంతమంది పాట పాడుతూ ఉంటారు, పాట అయిపోయింది అనుకుంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు పాట. అవలేదా పాట? మళ్ళీ చెప్పండి. పరలోకంలో స్తుతి ఎలా జరుగుతూ ఉంటుంది? దేవుణ్ణి స్తుతించుడి. ఎప్పుడు? ఎల్లప్పుడు యుగాలుగా ఆయన స్తుతిస్తూనే ఉండాలి. తరతరాలుగా ఆయన నామాన్ని స్తుతించడము మనకు మంచిది. ఆయన స్తుతించడం నీ ఇంటికి మంచిది. రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు, స్తుతి గీతాలు నీ ఇంట్లో రావడం మంచిది. పొద్దున్నే ఒక దేవుని పాట పెట్టి తర్వాత సినిమా పాటలు పెట్టి ఎగరబాకండి. పొద్దున్నే నిన్న రాత్రి నేను ఒక వీడియో చూశాను, చాలా బాధేసింది, చాలా అంటే చాలా. ఏమనుంది తెలుసా? ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని వాక్యాలు రాసున్నాయి. చర్చి నిండా వాక్యాలు రాసున్నాయి. ఆ చర్చి డయాస్ మీద, చర్చిలో క్రిస్మస్కి బయట రోడ్డు మీద గురించి మాట్లాడడం లే. ఒక 25 నుంచి 30 ఏళ్ళ వయసు ఉంటుంది కుర్రోడు, చిరంజీవి కన్నా సూపర్గా వేస్తున్నాడు డ్యాన్స్. చిరంజీవి కూడా అంత బాగా వేయడు. ఎవరు? ఎక్కడా? చర్చిలోనా? ఏదో చిన్నపిల్లలు వేస్తే అది వేరే విషయం. చర్చిలో డ్యాన్స్లా. దేవుని స్తుతించే స్థలం, ప్రభువుని ఆరాధించే స్థలం. ఏమండి, ఆషామాషి స్థలం కాదు. జాషువా డానియల్ గారు ఒక మాట అంటారు, కరెంటు వైర్లన్నీ తెగిపోయి పడిపోతే అక్కడ నువ్వు ఎలా నడుస్తావో అలా నడవాలంట మందిరంలో. ఎలాగా? కరెంటు వైర్లన్నీ తెగిపోయి పడిపోతే, మీకు అర్థమవుతుందా? వైర్లన్నీ తెగిపోయి అలా పడిపోయిన మొత్తం
జాగ్రత్తగా వేస్తావు, అడుగు ఎలా పడతావు, వెళ్ళిపోతాం గీక్కుంటా లాక్కుంటా, అక్కడే పోతాం ఇక. అందుకని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు జాగ్రత్త. దేవుని సన్నిధి. మనమే కట్టాము గోడలు, నేనే సార్ కట్టింది. మీరంటారా పాస్టర్ గారు నేను రాళ్ళు ఇచ్చాను. ఎస్, నువ్వే. కిటికీలు నువ్వే ఇచ్చావు, ఇవన్నీ నువ్వే పెట్టావు. అయితే ఇది దేవుని సన్నిధి. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. మనం భయపడాలి. ఎగరద్దు, గంతులేయద్దు, డ్యాన్స్ ఆడద్దు, జోకులేయద్దు, పరాచకాలు ఆడద్దు, వ్యంగ్యమైన మాటలు మాట్లాడద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడద్దు. దేవుని సన్నిధిలో మనం భయపడాలి. ఓ మాట ఉంటుంది, గడగడ వణుకుచుండాలి అని ఉంటుంది. ఆషామాషి స్థలం కాదు. దేవుని స్తుతించాలి. రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని రెండు పాదాలు వెనక్కి పెట్టేస్తాం. మా కాళ్ళ మీద నిలబడి ప్రభువా నీకు స్తోత్రాలు, ఆయన కనపరద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రభును స్తుతిద్దాం. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఈ సంవత్సరంలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన మనస్సును బట్టి, మన బిడ్డల విషయంలో ఆయన చూపించిన కృపలను బట్టి, మన కుటుంబ విషయంలో, మన ఆరోగ్య విషయంలో మనకు ఆయన చేసిన ప్రతి మేలును మనం తలంచుకొని మనం ఆయన స్తుతించాలి. ప్రభువా నేను రుణస్తుడిని, ప్రభువా నేను రుణస్తురాల్ని, ప్రభువా నేను నీకు స్తుతి చెల్లించవలసిన వ్యక్తిని. ఎన్నో విషయాల్లో సహాయపడుతూ వచ్చావు, ఎన్నో విషయాల్లో మేలు చేస్తూ వచ్చావు. నీవు చేసిన కార్యాలన్నిటి కొరకాయ నా హృదయం అంతటితో నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని చెప్పి మన హృదయం అంతటితో స్తుతిద్దాం, ఆయన గణపరిద్దాం. ఎన్నో ఉపకారాలు చేశావు, ఎంత క్షేమాన్ని ఇచ్చావు. నా బిడ్డల విషయాల్లో నీవు కార్యాలు చేశావు, శాపాన్ని కొట్టివేశావు, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చావు, కార్యాలు చేశావు, మంచితనాన్ని చూపించావు, దయ చూపించావు. ప్రభువా నీవు చేసిన కార్యాల కొరకాయ లెక్కలేని వందనాలు, లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా శిరము వంచి నీ పాదం ఎదుపెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం, ఆయన గణపరిద్దాం. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. ప్రభువా నేను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభువా, ఒక్క క్షణమైన ఉండలేను ప్రభువా. అనేక సార్లు నేను స్తుతించకుండా ప్రభువా నేను ఎదిగో గర్విష్ఠురాలనై ప్రభువా నేను బాధ పెట్టిన సందర్భాలను కూడా మీరు క్షమిస్తూ వచ్చారు. నా ఎడల దయ చూపిస్తానే వచ్చారు ప్రభువా. నీ మంచితనం అంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్పి మన హృదయం అంతటితో స్తుతిద్దాం. ఎన్ని మేళ్ళు ప్రభువా. ఈ 12 మాసాల్లో ఎన్నో మేళ్ళు చేసావు ప్రభువా. 300 ప్రభువా తండ్రి ఇదిగో 62 రోజులు మమ్మల్ని కాపాడారు ప్రభువా. మీ పాదాలకు వందనాలు ప్రభువా, మీ స్తోత్రాలు ప్రభువా. నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, నీ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను, నీ ఎదుట సాగిలు పడుతున్నాను, నీ ఎదుట మోకరిస్తున్నాను, నా శిరము నీ పాదాలు దారి పెడుతున్నాను, నా కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నాను. యేసు నీ ప్రేమకు స్తోత్రాలు, తండ్రి నీ ప్రేమకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆదరణ కొరకే స్తోత్రాలు అని చెప్పి ఆయన హృదయం అంతటితో గణపరద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, 103వ కీర్తన ద్వారా ఈ దినం మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు నాయన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమని చెప్పి కీర్తనకారుడు చెప్తున్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నాయన. మేము చాలాసార్లు మాకున్న బిజీ లైఫ్లో మేము నాయన ఉపకారాలను మర్చిపోయాం నాయన, నీ మేళ్లను మర్చిపోయాం. మా బిడ్డల విషయంలో, మా ఆరోగ్యాల విషయంలో మీరు చేసిన కార్యాలు మర్చిపోయాం. దయతో క్షమించి ప్రభువా మీ కృప చూపించి నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు. నేటికి సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ దయ నాయన. నాయన నీ మంచితనమే నాయన. మేము ఆరోగ్యంగా ఉన్నాం, మేము ఏదైనా పొందుకున్నాం, మేము ఏదైనా కలిగి ఉన్నాం, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, మేము ఈరోజు సమృద్ధిలో ఉన్నాం, మేము ఈరోజు నలుగురికి ఇచ్చే స్థితిలో ఉన్నాం, మేము పైవారుగా ఉన్నాం, మేము ఉన్నతమైన వారుగా ఉన్నామంటే కేవలం నీ కృప నాయన. మీ కృపను బట్టి వందనాలు. మీరు చేసిన కార్యాలన్నిటి కొరకాయ
మా హృదయం అంతటితో మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, నీకు మేము రుణస్థులం ప్రభువా. మా రుణము ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే ప్రభువా. మా తండ్రి నాయన, మా పట్ల మీరు చేసిన కార్యాలన్నిటి కొరకే వందనాలు. మా దోషాలను నీవు కొట్టివేసావు నాయన, సముద్రగాధంలో పడవేసావు నాయన. ప్రభువా మా తండ్రి, వాటిని నీ మరుపనే సముద్రంలో పడవేసావు నాయన. వాటిని మరలా ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని నేను చెప్పావు నాయన. నీ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నావు నాయన. ఈ దినం ప్రభువా, తమ హృదయాలను మీ పరిశుద్ధమైన పాదములు ఎదుగు తీసుకొచ్చిన ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని తప్పక ప్రభువా, ప్రభువారి స్తుతిని మీరు ఆలకించి స్వీకరించి దీవించి పంపించండి నాయన. ఒక్కొక్కరిని మీరు బలపరచండి నాయన. ఈ సంవత్సరం ముగింపులో ప్రభువా, మరెక్కువగా ప్రభువా మీ మహిమ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మేడలు చేసిన మేళ్ళు ఉపకారాలన్నిటి కొరకే వందనాలు. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రభువా, ఇదిగో మీరు మమ్మల్ని ఏకం చేసి సిలువ ద్వారా సంధి చేసి మాకు ఇచ్చిన భాగ్యము కొరకై హృదయమంతటితో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఇదిగో ఈ స్తుతి యాగము మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించి మిమ్మల్ని వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మనము లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీయబడతాయి. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. మంచిదండి, వార కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు ఇక్కడ సర్వీస్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య కూడా జరుగుతుందండి. ప్రతి మంగళవారం కూడా స్త్రీల ప్రార్థన జరుగుతుంది ఉదయం 10 గంటలకు. అలాగే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే స్పెషల్ ఈవెంట్స్, ఇయర్ ఎండ్ వాచ్ నైట్ సర్వీస్ మనకి 31st నైట్ జరుగుతుందండి. సమయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది, 10 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే న్యూ ఇయర్ వర్షిప్ మనకి జాన్ ఫస్ట్న సెకండ్ ఫస్ట్ వర్షిప్ ఓకే ఉదయం 10:30 గంటలకు 10:30 గంటలకు ఇక్కడ ప్రారంభమవుతుందండి. అందరికీ ప్రేమ విందు కలదు. మీరందరూ కూడా వాచ్ నైట్ సర్వీస్లో అలాగే న్యూ ఇయర్ సర్వీస్లో కూడా అందరూ కుటుంబాలుగా పాలు పంపులు పొందమని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. ఫస్ట్ డే వర్షిప్ వచ్చేసి న్యూ ఇయర్ ఫస్ట్ డే వర్షిప్, తర్వాత ప్రేమ విందు కూడా ఇక్కడే ఉంటుంది 10:30కి. మనకి తిరిగి సాయంత్రం కూడా ఆ రోజంతా కూడా మందిరంలో ఉంటాయి భోజనాలు.
ఉదయం సాయంత్రం సుభాష్ చంద్రబోస్ నగర్లో, ఉదయము సో రామారావు మందిరంలో క్రిస్మస్ న్యూ ఇయర్ వర్షిప్ ఉంటుంది. దయచేసి ఈ విషయాలు గమనించండి. మన వాళ్ళందరూ ఊర్లో వెళ్ళారు, 30వ తారీఖు వస్తారు. వాళ్ళకి కూడా వాట్సాప్లో అవన్నీ ఇన్విటేషన్ పంపిస్తాము. మనకి ఫెలోషిప్ క్యాలెండర్ వచ్చేసి 31st నైట్ ఇస్తాం. మంచిది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభురక్షకుడు మోక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ పాదముల యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. లోకములో, పాపములో, శాపములో ఎక్కడో నశించిపోతున్న మమ్మల్ని మీరు ప్రేమించి మీ విలువైనటువంటి రక్తాన్ని మా పైన ప్రోక్షించి నీ బిడలుగా మీ సొత్తుగా చేసుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మిమ్మల్ని మేము ఎంతో స్తుతించవలసిన వారం. మా హృదయం అంతటితో మా శిరములు వంచి, మీ పాదముల యొద్ద మా శిరములు వంచి మమ్మల్ని మేము తగ్గించుకొని మా స్తుతి ఆరాధన మీకు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథ, పైవాడా, అత్యున్నతుడా, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకే వందనాలు. మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాలను ప్రేమించి ఇంతవరకు కాపాడారు. ఈ చివరి దినాల్లో భయంకరమైన వార్తలు మేము వింటున్నాం, ఎన్నో ప్రమాదాలు వింటున్నాం, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో ఉన్నాం. మా విశ్వాసంలో మేమెన్నడూ సన్నగిలక ప్రభువా మా తండ్రి, ప్రభునందు స్థిరులు కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం ముగింపులో నీ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని బలపరచును ఆయన, ప్రతి కుటుంబాన్ని దీవించును ఆయన, ఆశీర్వదించును ఆయన, వారి అవసరతలు తీర్చును ఆయన, వారి పట్ల మేళ్ళు చేయండి నాయన. నీ మేళ్లను ప్రభువా జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువగా మిమ్మల్ని స్తుతించే వారిగా చేయండి. నీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి తిరిగి వెళుతున్నారు, మీ కాపుదల దయచేయండి. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచారు ప్రభువా. ఇదిగో లేఖన భాగం ద్వారా మీ మాటలు వినడానికి సహాయపడుతూ వచ్చారు. మీ పరిశుద్ధమైన పనిలోకి అర్పణ అనేటువంటి ఆరాధనను తీసుకుని వచ్చారు ప్రభువా. దాన్ని బట్టి బిడ్డలకు రావాల్సిన దీవెన ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. వారి హస్తాలను దీవించండి, 30 60 100 ప్రభువా వారు దీవెన చూడడానికి సహాయం చేయండి. వారు చేస్తున్న చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రభువా దానిలో మంచి ఫల సహాయమును, మంచి హైక్ను, మంచి ప్రమోషన్స్ను మీరు అనుగ్రహించి దీవించమని ప్రభువా మా తండ్రి, తిరిగి ఈ సంవత్సరం ముగింపు ఆరాధన వాచ్ నైట్ సర్వీస్ను మా కొరకు దీవెనకరంగా చేసి మమ్మల్ని అందరినీ బలపరచండి. మా ప్రియులు చాలామంది ఊర్లు వెళ్ళారు, క్షేమంగా మా మధ్యలో చేరు వరకు మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో రానయ్యి ఉన్నటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము, శోధనలకు తక్కి నుంచి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము మనకి, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడై ఉండి కాపాడి లోతైన అనుభవంలోకి, లోతైన విశ్వాస జీవితంలోకి మనల్ని నడిపించి స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.